చాలాసార్లు మన జీవితంలో దేవుడి దగ్గర నుంచి మనకేమీ రావట్లేదు, అండ్ మన దగ్గర నుంచి కూడా దేవుడికి ఏమీ వెళ్ళట్లేదు. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ టేక్ మోర్ ఆఫ్ మీ, గివ్ మోర్ ఆఫ్ యూ. నా నుంచి అన్నీ తీసుకో, నీ నుంచి నాకన్నీ ఇవ్వు. ఆమేన్. దట్స్ ఎ డీల్ విత్ గాడ్. దట్స్ ఎ డీల్ విత్ గాడ్. దేవుడితో ఒక నిబంధన, ఒక ఒప్పందం, ఒక మొక్కు, ఒక అగ్రిమెంట్ని మనము తీసుకుందాం ఈరోజు. ఆమేన్. సో చాలామంది చిన్నపిల్లలైనా పెద్దలైనా యవనస్తులు వృద్ధులు చాలామంది ఉన్నారు ఇక్కడ. దేవుడు మనతో చెప్పేది ఒకటే, టేక్ మోర్ ఆఫ్ మీ, గివ్ మోర్ ఆఫ్ యూ. నా నుంచి నీకేం కావాలో తీసుకో ప్రభువా, నీ నుంచి కూడా నాకు అన్నీ ఇవ్వు. ఈరోజు మనము అలా దేవుణ్ణి అడగబోతున్నాం. ఆమేన్. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇచ్చేవాడే అడగగలడు. ఆమేన్. ఆమేన్. ఫ్రీగా తినేసి లైన్లో నిలబడుకొని జైల్లో ఫ్రీగా తిండి పెడతాడు. జైల్లో ఫ్రీగా పెట్టరా? ఎప్పుడు పోయావు నువ్వు? అదే పని అంటే ఉద్యోగం చెయ్యాలి, అది వేరే. కానీ నార్మల్గా కుంటోడో గుడ్డోడో చెవిటోడో మోగోడో ఇవ్వ బాగాలేనోడికి ఫ్రీగా అన్నం పెడతారు. ఏమంటారండి? జైల్లో ఫ్రీగానే అన్నం పెడతారు. వాడు ఎప్పుడు పోతే అప్పుడు పెడతాడా? వాడు టైం పెడతాడు. ఆ టైంలో లైన్లో రావాలి, ఆ లైన్లో అన్నం తినాలి. వాడు ఎంత వేస్తే అంత తినాలి. సో ఫ్రీగా పెట్టేటప్పుడు మనం ఎక్కువగా అడగలేం, ఇంకొంచెం వేయండి అని. అడగగలమా? ఎవరికైనా సిగ్గు లేదా? ఎవరికైనా బుద్ధి లేదా? ఎవరికైనా జ్ఞానం లేదా? చాలే పో అంటే ఏం చేస్తాం? మనసు గాయపడి వెనక్కి వెళ్ళిపోతాం. మీకు కొన్నిసార్లు పెళ్ళిళ్ళలో కూడా అవమానాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మ్యారేజెస్లో కూడా మనము క్యాటరింగ్కి ఇస్తూ ఉంటారు చాలామంది పెళ్ళిళ్ళకి. ఆ క్యాటరింగ్ కూడా కొంచెం పెడతా ఉంటాడు. మనం ఇంకొంచెం వెయ్యి అంటే ఇంకో మెతికేస్తాడు, ఇంకొంచెం వెయ్యి అంటే ఇంకో మెతికేస్తాడు, అంతే. ఇంకోసారి అడిగామనుకో అటు సైడ్ అని అంటాడు. లోపల చాలా బాధేస్తుంది. లోపల నాకు అడిగింది అంతా పెట్టలేదు, వీడి మొఖం అసలు పెళ్ళే బాగలేదని మనం చెప్పించేస్తాం. See, wherever you go when it is free, అది ఒక ఫ్రీగా వచ్చితే, ఉచితంగా వచ్చిందా, మనం వాళ్ళు పెట్టిందే తినాలి. ఆమేన్. ఒకవేళ నీ జీవితంలో కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నీవు కానీ దేవుడికి ఇవ్వకపోతే ఏది కూడా, అది డబ్బే కాదు ఏదైనా, నేను లిస్ట్ చెప్తాను ఇప్పుడు దేవుడికి మనం ఏమేమి ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, అందరు జాగ్రత్తగా వినండి. మనం బాగా గుర్తుపెట్టుకోండి, మనము కానీ దేవుడికి ఇవ్వకపోతే, గుర్తుపెట్టుకోండి, మనము కానీ దేవుడికి దేవుడు అడిగింది ఇవ్వకపోతే ఆయన ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఇస్తాడు, కానీ ఆయన ఇచ్చింది తీసుకోవాలి. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఆయన ఇచ్చింది నీకు సరిపోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మరి మీరు నన్ను 100 రూపాయలు అడిగారు బస్ ఛార్జీకి, నేను నీకు 10 రూపాయలు ఇచ్చా, కాలుతుందా? కాలదా? ఖచ్చితంగా కోపం వస్తుంది మీకు. నా ఛార్జీ ఎంత, నువ్వు ఇచ్చే డబ్బులేంది? ఇంతే ఇస్తాను, మూసుకొని పో అంటే వెళ్ళిపోతారు. ఎవరికి మాట్లాడలేరు, ఎందుకంటే మనమేం ఇవ్వలేదు కదా వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలి. కానీ ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీకు దేవుడు ఒక స్కీమ్, దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అంశం ఏంటి తెలుసా? నీవన్నీ నాకు ఇచ్చేయి, నావన్నీ నీకు ఇచ్చేస్తాను. ఆమేన్. నీవి ఒక్కటి అడగలా దేవుడు, ఆయన కూడా ఇస్తాను అంటున్నాడు. ఆమేన్. టేక్ ఆఫ్ మీ అండ్ గివ్ ఆఫ్ యూ. టేక్ మోర్ ఆఫ్ మీ అండ్ గివ్ మోర్ ఆఫ్ యూ. నా నుంచి నీకేం కావాలో అన్నీ తీసుకో, కానీ నీ నుంచి నాకేం కావాలో అన్నీ ప్రభువుని అడుగుతాం. ఆమేన్.
దేవుడు మహా అంటే ఏం తీసుకుంటాడు? నీ లివరో, నీ కిడ్నీ, నీ గుండెకాయ, నీ కళ్ళు, నీ పళ్ళు, తర్వాత నీ గుడ్లు, నీ యూట్రస్సు, నీ పళ్ళు, అవి తీసుకుంటాడా? అవి ఎందుకు దేవుడికి? టేక్ మోర్ ఆఫ్ మీ అండ్ గివ్ మోర్ ఆఫ్ యూ లార్డ్. ఆమేన్. ఇంకా చాలా మందికి అర్థం కాలేదేమో. ట్రై టు అండర్స్టాండ్ దిస్. టేక్ మోర్ ఆఫ్ మీ అండ్ గివ్ మోర్ ఆఫ్ యూ. నీ నుంచి నాకు ఎక్కువ ఇవ్వు. నా నుంచి నీకేం కావాలో తీసుకో. నా చేతులు కావాలా, నా కాళ్ళు కావాలా, నా కూతురు కావాలా, నా కొడుకు కావాలా, నా భార్య కావాలా, నా భర్త కావాలా, ఎవరు కావాలి నీకు? తీసుకో అని అడుగు దేవుడు. నువ్వు దేవుడి అడుగుతాడు, వాళ్ళని ఇచ్చేసి. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఇచ్చేవాడే దేవుడి దగ్గర అన్ని ఎక్కువగా పొందుకోగలడు. ఆమేన్. ఆయన అంటాడు, ఆయన విత్తుటకు విత్తనమును, కోయుటకు తినుటకు ఆహారము దయచేవాడు ఆయన. ఆమేన్. ఈరోజు చెప్తాను మనం దేవుడికి ఏమేమి ఇవ్వాలో. రెడీగా ఉన్నారా? ఇప్పుడే పలికే మనం, నావన్నీ తీసేసుకో, నీవన్నీ నాకు ఇచ్చేవని అడుగుతున్నాం. ఆమేన్. ఎంతమందికి డీల్ నచ్చింది? డీల్, పెద్ద డీల్ ఇది, చాలా పెద్ద డీల్. యాక్చువల్లీ ఆయనకి దగ్గర ఎక్కువ అయిపోయింది. ఆయనకి ఎవరికి ఇవ్వాలి అర్థం కావట్లే. మన దగ్గర కూడా కొన్ని ఎక్కువ అయిపోయినాయి. మనం కూడా ఎవరికి ఇవ్వాలి అర్థం కావట్లే. బెంచండి. ఆమేన్. సో లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్. ఏమి ఇవ్వాలో చూద్దాం. దేవుడికి మనము ఏమి ఇవ్వాలి? లెట్స్ సీ దట్. చాలామంది చాలావి దేవుడికి ఇవ్వాల్సినవి ఇంకా మీ లోపల పెట్టుకో ఉన్నారు. అది నీ లోపల ఉంటే నీకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభు అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుడి అని. నీ చింత యావత్తు నా మీద మోపుడి అన్నాడు. నీ భారమంతా నాకు ఇచ్చే అంటున్నాడు దేవుడు. నీ రోగాలన్నీ నాకు ఇచ్చే అంటున్నాడు దేవుడు. నీ పాపములన్నీ నాకు ఇచ్చే అంటున్నాడు దేవుడు. ఎవరన్నా పాపం తీసుకుంటాడా? ఎవరన్నా శిక్ష తీసుకుంటారా? ఎవరన్నా రోగాలు తీసుకుంటారా? ఎవరన్నా అప్పులు తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. కానీ యేసయ్య తీసుకుంటానంటున్నాడు. నీ రోగాలు నాకు ఇచ్చే అంటున్నాడు. ఆమేన్. అందుకే ఇందాక పలికిచ్చాను, నావన్నీ నీకు ఇచ్చేస్తాను ప్రభువా. ఆమేన్. దేవుడు నీ ఆస్తిపాస్తులు, నీ కిడ్నీలు, నీ లివర్లు, నీ గుండెకాయ దేవుడు అడగడు. దేవుడు అడిగేవేవి తెలుసా? నిన్ను ఇబ్బంది పెట్టేవన్నీ దేవుడు అడిగేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఇబ్బంది పెట్టిన వాటన్నిటిని దేవుడు అడుగుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను ఇబ్బంది పెట్టినవి నీ దగ్గర ఉండకూడదు. ఆమేన్. నీకు తెలుసు నిన్ను ఏమి ఇబ్బంది పెడుతున్నాయో. నీ రోగాలు, నీ పాపము, నీ చీకటి, నీ శాపాలు నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అందుకే ఈరోజు నా లోపల ఉన్నవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా, నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా. ఎంతమందికి రోగాలు కావాలి? జాగ్రత్త. ఎంతమందికి అప్పులు కావాలి? ఎంతమందికి కష్టాలు కావాలి? ఎంతమందికి వేదన కావాలి? ఎంతమందికి శోధనలు కావాలి? ఎంతమందికి ఇబ్బందులు కావాలి? ఎంతమందికి ఈ విధమైనటువంటి పదే పదే పడిపోయి, ఎంతమందికి పదే పదే నేను కూలిపోయి అప్పులు పాలైపోయేది కావాలంటే ఎవరికి వద్దు. బట్ అందరిలో అప్పులు, అందరిలో చీకటి, అందరిలో రోగాలు, అందరిలో ఇబ్బందులు, అందరిలో కష్టాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అవి అంటే ఏం తెలుసా? మనం ఇంకా దేవుడికి ఇవ్వలేదు. మనం దేవుడికి దేవుడు నీ డబ్బులు మాత్రమే తీసుకుంటాడని మీరు అనుకుంటున్నారు. దేవుడు మీ ఇల్లు, వాకిళ్ళు, ఆఫరింగ్లు మాత్రమే తీసుకుంటాడని మీరు అనుకుంటున్నారు. కాదు. వాటికన్నా ముందు నీ పాపము, నీ చీకటి, నీలో ఉన్న రోగాలు, అవన్నీ మనం దేవుడికి ఇచ్చేయాలి. ఆమేన్. ఆమేన్. పొరపాటున మీ పక్కన వాళ్ళకి ఏమైనా తీసుకుంటారేమో. ఎవడు తీసుకుంటాడు ఈ భూమి మీద? ఎవడు తీసుకోడు. కానీ దెర్ ఈస్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్. ఆమేన్. ఎవరు తీసుకోరు. నీ ఫీజు నేను కడతాను, నీ అప్పులు నేను కడతాను, నీ రోగాన్ని నేను తీస్తాను అని ఎవరన్నా మీకు వచ్చి చెప్తే ఎట్లుంటుంది ఆనందం? అంటే నువ్వు బయట ఉన్న కష్టాలను ఎక్కువ నమ్ముతున్నావా? నీ లోపల దేవుడిని ఎక్కువ నమ్ముతున్నావా? నీకే వదిలేస్తున్నాను. సో ఈరోజు చూడండి, చర్చిలోనే ఎవరిని అడిగారు మీరు, నా అప్పులు తీసుకుంటావా అని. నాకొద్దు సిస్టర్, నాకొద్దు బ్రదర్ అని అడుగుతున్నారు. ఎవరు తీసుకోవట్లేదు.
నా చినిగిపోయిన చీర తీసుకుంటావా? నాకు వద్దమ్మా. నా ప్యాంట్ చినిగిపోయింది తీసుకుంటావా? నా జీవితం ముక్కలు చెక్కలైపోయింది తీసుకుంటావా? నా రోగం నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు నా రోగాన్ని తీసుకుంటావా అంటే ఎవరు తీసుకోరు. పోనీ నా బదులు జైలుకి వెళ్తావా అంటే చిచ్చి నేను పోను. అవసరమైతే 2 ఎక్కువ చెప్పి వాడిని పంపిస్తాం మనం. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చూడండి, ఎవరు మన కష్టాలు తీసుకోరు, ఎవరు మన బాధలు తీసుకోరు. చాలామంది అంటారు వేరే వాళ్ళకి కష్టాలు చెప్తే కొంచెం తగ్గుతుందంట. మీ మోకాలు తగ్గదు, ఇంకా పెరుగుతుంది. 1 చెప్పుకుంటే దేవుడికి చెప్పుకోండి, 2 సేవకుడికి చెప్పుకోండి, అంతే. వేరే వాళ్ళకి, బంధువులకి, అక్కకి, చెల్లికి, మామకి, తలకాయకి, బెండకాయకి, దొండకాయకి, పుచ్చకాయకి ఏమీ చెప్పకండి. అర్థమవుతుందా? యా, వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడే కదా ఎవరైనా తీసుకుంటా, మీ పక్కన తీసుకుందామా? నా అప్పులు కొంచెం తీసుకుంటావా? యా. దేవుడు ఇక్కడుంటే నువ్వు ఎక్కడో వెతుకుతున్నావేంటి? నీకు సొల్యూషన్స్ అన్నీ ఇక్కడుంటే నువ్వు ఎక్కడో రోడ్డు మీద వెతుకుతున్నావేంటి? సంతోషం కావాలని మార్కెట్లో డీమార్ట్లు వెతుకుతున్నారు చాలామంది. సంతోషం కావాలని సినిమా థియేటర్లో వెతుకుతున్నారు. సంతోషము కావాలని వీధుల్లో, సంత వీధుల్లో, రోడ్లు వెతుకుతున్నారు. ఎక్కడ సంతోషం దొరకదు. క్రీస్తులో ఉంటేనే సంతోషం. ఆమేన్, హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఒక్కడే చెప్తున్నాడు, నీవన్నీ మాకిచ్చేయండి అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. మీవన్నీ నాకు ఇచ్చేయండి అంటున్నాడు. గివ్ యువర్ సిక్నెస్, గివ్ యువర్ పావర్టీ, గివ్ యువర్ డెప్త్స్. మీలో ఉన్న అప్పులు నాకు ఇచ్చేయండి. చెప్పండి దేవుడికి, మీలో ఉన్న రోగం నాకు ఇచ్చేయండి అంటున్నాడు. ఈరోజు మీరు చేయాల్సింది ఒకటే, ఈ మాట నమ్మి ఆయనకి ఇచ్చేయండి. నీ లిస్టు 10-100 ఉంటాయేమో, దేవుడి లిస్టు లక్షల కోట్లు ఉంటాయి. ఆమేన్. ఈరోజు ప్రభు అంటున్నాడు, గివ్ మోర్ ఆఫ్ యూ, రిసీవ్ మోర్ ఆఫ్ మీ. ఆమేన్. నీవన్నీ నాకు ఇచ్చే అంటున్నాడు దేవుడు. ఏ రోజు దేవుడు ఇల్లు అమ్మేసి, అది అమ్మేసి, ఇది అమ్మేసి ఇచ్చేయమని ఏ రోజు అడగడు. దేవుడు ఏం అడుగుతున్నాడు మిమ్మల్ని? మీరు భరించలేనివి, మీరు సహించలేనివి, మీరు ఓర్చుకోలేనివి ఆయనకి ఇచ్చేయమంటున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో పాపాలు ఒప్పుకుంటావో, నీ పాపాలన్నీ నువ్వు ఆయనకి ఇచ్చేస్తున్నావు. ఆమేన్. యు ఆర్ గివింగ్ యువర్ సిన్స్ టు గాడ్. టేక్ మోర్ ఆఫ్ మీ. నా నుంచి ఇంకా ఏదైనా తీసుకో ప్రభువా అని అడగాలి మీరు. ఆమేన్, ఆమేన్. ఎవరన్నా అంటారా నన్ను బాగా వాడుకోండి బ్రదర్ అని? ఎవరు అడగరు. ఎవరన్నా బాగా వాడుకున్నాడు తెలుస్తుంది అనుకో, వాడు నన్ను బాగా వాడేస్తున్నాడు, నేను రేపు నుంచి రాను. మా ఆవిడ నన్ను బాగా వాడేస్తుంది, మా ఆయన నన్ను బాగా వాడేస్తున్నాడు, నా పిల్లలు నన్ను బాగా వాడేస్తున్నారు, నా పెనిమిటి నన్ను బాగా వాడేస్తున్నాడు, నా బంధువులు అన్నదమ్ములు నన్ను బాగా వాడేస్తున్నారు. వాడుకుంటున్నారు కానీ రిటర్న్స్ లేవు. గివ్, టేక్ మోర్ ఆఫ్ మీ. నా నుంచి ఎక్కువ తీసుకో ప్రభువా, నీ నుంచి నాకు ఎక్కువ ప్రభువా అని ఈరోజు మనం అడగాలి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు అడుగుతూ ఉంటావో నీవన్నీ నువ్వు దేవుడికి ఇచ్చే. ఆమేన్. నువ్వు పలికితే ఇచ్చినట్టే. ఆమేన్. నీ రోగము, నీ దరిద్రము, నీ పేదరికము, నీ నిరుద్యోగము, నీ వేదన, నీ రోగము, నీ శోధన నువ్వు పలికితే యేసయ్య అవి తీసేసుకో ప్రభువా. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీరు ఏమైతే ఇవ్వడానికి రెడీ అయ్యారో దేవుడు కూడా మీకు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఆమేన్. ఆయన స్వస్థత, ఆయన సమృద్ధి, ఆయన ఐశ్వర్యం, ఆయన ఆరోగ్యం, ఆయన ఆశీర్వాదం, ఆయన సంపద, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దీవెన, ఆనందము, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, సుఖజీవము, హెచ్చించుట, బలపరచుట, దీవించుట, ఓదార్చుట, లేవనెత్తుట, దీవించుట, ఇవన్నీ ఇస్తాడు నీకు. ఆమేన్. అవన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. యేసయ్యలో ఉన్నాయి. ఒక ఎయిడ్స్ పేషెంట్ని కలిస్తే వాడు ఏమిస్తాడు మనకు? ఎయిడ్స్ ఇస్తాడు. ఒక జ్వరము, దగ్గు, జలుబు ఉన్నోడిని కలుసుకుంటే మనకి ఏమిస్తాడు వాడు? చెప్పాలి. హీ విల్ స్ప్రెడ్, హీ విల్ గివ్ ద సేమ్ డీమన్స్ టు యూ. ఒక చీకట్లో ఉన్నవాడు, ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక వ్యభిచారి
నువ్వు కలుసుకుని వాడితో స్నేహం చేస్తే వాడు కూడా అవే ఇస్తాడు నీకు. వాడుకు కలిగిందే ఇస్తాడు నీకు. అవునా కదా? ఒక రోగిని కలుసుకున్నావు, ఒక కుష్టి రోగిని కలుసుకున్నావు, ఒక క్యాన్సర్ రోగిని కలుసుకున్నావు, ఒక కరోనా రోగిని కలుసుకున్నావు, ఏమిస్తాడు నీకోడు? వాడి దగ్గర ఉందే, వాడి దగ్గర ఏముందో అదే ఇస్తాడు నీకు. కానీ గుర్తుపెట్టుకోండి, నీ ప్రభువు దగ్గర, యేసయ్య దగ్గర ఏముందో తెలుసుకో. వాట్ ఈస్ దేర్ ఇన్ జీసస్? నీవన్నీ కోరుకుంటున్నాడు దేవుడు. నీ జీవితంలో ఉన్న అప్పులు, సమస్యలు, బాధలు, వేదనలు, కష్టాలు, దుఃఖము, నిట్టూర్పు, వేదన అన్ని నాకు ఇచ్చేయండి రా అంటున్నాడు దేవుడు. వావ్, లెట్స్ గివ్ ఏ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్. యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇలా అడిగింది ఈ భూమి మీద ఎవ్వడు లేడు నన్ను. నీ రోగాలు నాకు ఇచ్చేరా అన్నాడు. ఇచ్చేసే చాలా రోగాలు నాకున్నాయి, అన్నీ ఇచ్చేసిన. చాలా రోగాలు ఉన్నాయి. నా రోగాలు, నా బలహీనతలు, నాలో ఉన్న చీకటి, నాలో ఉన్న పాపము, నాలో ఉన్నటువంటి అనారోగ్యాలు అన్నీ నా యేసయ్యకి ఇచ్చేసా. ఆమేన్. నాలో రోగం లేదు ఇప్పుడు. ఆమేన్. నాలో బలహీనతలు లేవు ఇప్పుడు. ఆమేన్. నేను ఏదైతే ఇచ్చేసానో తిరిగి నా ప్రభు నాకు అవి ఇవ్వలేదు. ఆయనలో ఉన్నవన్నీ ఇచ్చాడు నాకు. హల్లెలూయా. ఐ గాట్ ఏ సిక్నెస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒక రోగము, దాన్ని రోగం అంటారో వ్యాధి అంటారో నాకు తెలియదు. చిన్నప్పుడు వడగండ్ల వర్షం పడింది మా ఊర్లో. పడితే ఐస్ గడ్డలు పడ్డాయి. అవి తినేసాను నేను. దోగాడుతూ బయటికి వెళ్ళి తినేసాను. తినేసినప్పుడు అది ఇంట్లో పేరెంట్స్ కూడా తెలియదు. ఒకసారి నేను తింటుంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. ఆ తర్వాత కొంతకాలం అయింది, పెద్ద అవుతున్నాను. 6 years, 7 years, 8 years. సడన్గా నాకు ఊపిరాడడం ఆగిపోయింది. మీలాగా నేను ముక్కుతో గాలి పీల్చుకోలేను. when I was 5, when I was 6, when I was 7, స్టిల్ నాకు అర్థం కావట్లేదు. నోటుతోనే పీల్చుకోవాలేమో అనిపించింది నాకు తెలియదు. ఎవ్రీడే ఐ యూస్ టు స్ట్రగుల్ విత్ దట్ సిక్నెస్. ప్రతిరోజు అది ఆ ఐస్ గడ్డలు తిని, చిన్నప్పుడు 1-2 సంవత్సరాలు అనుకుంటా, అప్పుడు తినేసాను. బయటకు వచ్చి ఐస్ గడ్డలు మింగేశాను. ఆ ఎఫెక్ట్ కొట్టి నాకు ఈ ముక్కుల దగ్గర ఆ ఎముకకి అడ్డంగా ఒక ఎముక పెరిగింది. గ్లాండ్స్ అంటారు దాన్ని. లోపల అడ్డంగా ఒక ఎముక పెరిగింది. అది నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి నోటితోనే పీల్చుకోవాలేమో అనుకున్నాను. 1st class, 2nd class, 3rd class, 4th class, 5th class డైలీ నేను రోజు నోరు తెరిసే పనుకుంటాను. ఐ ఓపెన్ మై మౌత్ అండ్ ఐ యూస్ టు స్లీప్. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. నాకు తెలియదు. చిన్నప్పుడు నాకు అసలు తెలియదు. అందరూ గమ్ముగా ఎట్లా పనుకుంటే నేను అక్కడనే అలా నిద్రపోయేటోడిని. తెలియదు. లోపల గాలి బాట్లే నాకు ఎందుకో. ఒకరోజు ఇంట్లో చెప్పాను, అమ్మ నాకు గాలి ఆటలేదు, వర్షాకాలం వస్తే చుక్కలు నాకు ఇంతే. ఎలా ఉంటుంది? ఎగ్గలేను, కక్కలేను. ఏంటి ఏం అర్థం కావట్లేదమ్మా అన్నప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేసి ఎక్స్రే తీస్తే మీ అబ్బాయికి ఇక్కడ అడ్డంగా లోపల గడ్డలు పెరిగినాయి. ఆ ముక్కులో ఇంక ఆపరేషన్ చేసి తీస్తే కానీ ఆ గడ్డ ఆ గాలి పీల్చుకోలేడని ఆ డాక్టర్లు చెప్పి డబ్బులు రెడీ చేసుకోండి అన్నారు. నాకేం అర్థం కాలే. ఆపరేషన్, ముక్కు కోసేస్తారా, ముక్కు పగిలిపోద్ది. ఇప్పుడు అయ్యబాబా ఇదేంటిరా నాయన, ఇప్పుడు లోపల కోసి పైపులు పెడతారా, కత్తులు పెడతారా ఏంటి అని నాకేం అర్థం కాల. అండ్ ఐ వాస్ డిప్రెస్డ్. నాకేం అర్థం కాక నేను చాలా కూలిపోయాను, సోలిపోయాను. అండ్ ఐ ఆస్క్డ్ గాడ్, ఐ డోంట్ నో ప్రభా, నాకు తెలియదు ప్రభా, నాకేం తెలీదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు ప్రభా అని నేను వేదన పడి దుఃఖపడి, అందరూ క్లాస్మేట్స్, ఇంట్లో వాళ్ళు అందరూ ముక్కుతో గాలి పీల్చుకుంటుంటే నేను ఒక్కడనే నోటితో గాలి పీల్చుకుంటున్నాను. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడిపోయారు నా వల్ల. ఎంతో డబ్బు ఖర్చు అని చెప్పి అప్పట్లో 1995, 6, 7, ఐ డోంట్ నో, 96 or 95, ఐ డోంట్ నో. అప్పట్లో 10-20 వేలు అంటే చాలా ఎక్కువ. చాలని జీతాలు, చిన్న జీతాలు. అండ్ వాళ్ళు ఏదో ఒకటి చేసి ఆపరేషన్ చేపిద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. 1 వారం టైం ఇచ్చారు.
ఆ వారం లోపల చేయకపోతే చాలా కష్టమైపోద్ది అన్నారు. ముదిరిపోయింది లోపల, గడ్డలు ఇంతలా బోన్ అడ్డం పడిపోయింది నా ముక్కులో. నా వాస్ లిటరలీ ఏం అర్థం కాలేదు, బాధపడిపోయాను. నేను బాధపడిపోయాను. ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు ప్రే. నాకు ఆ చిన్న వయసులో ప్రార్థన చేయడం కూడా తెలీదు. బట్ ఐ ఆస్క్డ్ గాడ్, దేవా ఇదేదో నాకేం అర్థం కావట్లేదు ప్రభా, స్తోత్రం ఏదో మొత్తానికి ఏదో చేశాను నేను. బట్ ఐ డింట్ ప్రే ప్రాపర్లీ. నాకు తెలుసు నేనేం ప్రార్థన చేశాను. నేను ఆ క్రెడిట్ నేను వేసుకోను, నాకు తెలుసు అది. అండ్ ఒకరోజు డబ్బులు చర్చి పెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ లేడు. ఏమైంది డాక్టర్ అనుకుంటే ఆ డాక్టర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడంట. ఆమెన్. ఎప్పుడు వెళ్ళిపోయాడంటే నిన్న వెళ్ళిపోయాడంట. ఆమెన్. సో దేవా డబ్బులు మిగిలిచ్చే స్తోత్రం అనుకున్నాను. క్రమేణా నేను ముందుకు వెళ్తున్నా, జీవితం వెళ్తుంటే ఆ లోపల గడ్డ లేదు. నేను ముక్కుతో గాలి పీల్చుకుంటూ నేను జీవించడం స్టార్ట్ చేశాను. ఆమెన్. ఈ రోజుకి మీ అందరికీ వర్షం వస్తే జలుబులు చేస్తాయి, ముక్కులు బిగించుకుంటాయి. నాకు బిగించుకో తెలుసా, నేను ఓవర్ హీల్డ్ అయిపోయాను. ఆమెన్. మీకు అర్థం కావట్లే, ఓవర్ ఆరోగ్యం వచ్చేసింది నాకు. వర్షం రాని, జలుబు చేయని, నాకు ముక్కులు బిగించుకో. అసలు నేను 10 గంటల వర్షంలో తడిచినా, 20 గంటల వర్షంలో తడిచినా నా ముక్కులు ఇంకా బ్లాక్ అవ్వవు. నాతో పాటు తడవండి, మీ ముక్కులు బ్లాక్ అవుతాయి. ఐ యామ్ ఓవర్ హీల్డ్. ఆమేన్. నా జీవితంలో ఇంకా నాకు గడ్డలు పెరగకుండా దానికి ఆనకట్టేసేసాడు దేవుడు. హల్లెలూయా. అందుకే నేను వర్షానికి భయపడను, ఇంకా తడవాలని ఇష్టపడతాను. నాకు తెలుసు కదా, నేను వర్షంలో తడిచినా నా ముక్కులు బ్లాక్ అవ్వవు. జలుబు చేస్తుంది, ముక్కులు బిగించుకోబోతాయి, ఊపిరాడదు. ఆ యుద్ధం ఎప్పుడో జయించేశాను నేను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నేనేం చెప్పాలనుకున్నానంటే నా రోగాన్ని యేసుకి ఇచ్చేసాను. ఆమెన్. నాకొద్దు ప్రభు ఇది, నాకొద్దు ప్రభు ఈ రోగం, నాకొద్దు ఈ రోగం అని నేను దేవుడికి చెప్పినప్పుడు నా ప్రభు నా రోగాన్ని తీసేసుకున్నాడు. ఆమెన్. ఒకరోజు ఒక్కడిని కూర్చోబెట్టి, అరే నీవన్నీ నేను తీసేసుకున్నాను రా అన్నాడు. అన్నీ చూపించాడు ఆయన ఏమేమి తీసుకున్నాడు. కన్నీళ్ళు ఒక్కటే తక్కువ నాకు. నేను నీకేం చేయగలను ప్రభా? నా పాపాన్ని, నా చీకటి, నా దోషాన్ని, నా అతిక్రమములను, నా యొక్క రోగాలని, నా అప్పులను అన్నీ తీసేసుకున్నాడు నా ప్రభు. టుడే ఐ యామ్ సిక్ ఫ్రీ పర్సన్. హల్లెలూయా. ఈరోజు నాకు దగ్గరికి రోగం రావాలంటే భయపడుతుంది. ఆమెన్. కానీ నువ్వు ఇవ్వగలగాలి. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? యేసయ్య మన రోగాలను అడుగుతున్నాడు, నీ రోగాలు నాకు ఇవ్వు. ఆమెన్. అన్నీ తీసేసుకున్నాడు. నా రోగాలు, నా కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, తల పగిలిపోయింది, అన్నీ ఆయన తీసేసుకున్నాడు. కాబట్టి ఈరోజు నేను బతుకున్నాను. ఆమెన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు భరించలేనివి యేసయ్యకి చేయండి. నన్ను ఎన్ని విషయాల్లో ప్రభు కాపాడాడో, నన్ను ఎలా కాపాడారో ఒకవేళ మీకు తెలిస్తే మీకు గుండె ఆగుతుంది. ఇలా కూడా కాపాడతాడా ప్రభు అని మీరు అనుకుంటారు. ఇలా కూడా కాపాడతాడా ప్రభు అని మీరు ఆశ్చర్యపోతారు. ఆషామాషిగా కాపాడలేదు దేవుడు నన్ను. ఆమేన్. అప్పుడు దేవుడు ఏదైతే నీ దగ్గరకు వస్తుందో, ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏదైతే నిన్ను శోధిస్తుందో ఒకటే గుర్తుపెట్టుకోరా, అది నాకు ఇచ్చే అంటాడు. ఏంలే, సింపుల్ తీసుకొని దేవుడు దాన్ని కాళ్ళ కింద తొక్కేస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నిన్ను ఏది ఇబ్బంది పెడుతుందో అది దేవుడికి ఇచ్చేసి. ఎంతమంది ఇస్తారు? ట్రై టు గివ్ దోస్ థింగ్స్ టు పీపుల్. జనాలకి ఇస్తే తీసుకోరు. ఆఖరికి భార్య, నీలో ఉన్న రోగం నీ భర్తకి, నాకు వద్దుపో, నీకు విడాకులు ఇచ్చేస్తాను, నాకు అసలు నువ్వు వద్దు, ఆ రోగిష్టిదానేమో నువ్వు, నాకు వద్దుపో అని వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ నీ రోగాన్ని తీసుకోడు నీ భర్త. తీసుకోగలడా? చెప్పాలి గట్టిగా. పోనీ పొరపాటున భార్యకి లేదా భర్తకి కరోనా వచ్చిందనుకో, ఏమండి నేను మా పుట్టింటికి వెళ్తున్నాను, నీకు తగ్గిపోయిన తర్వాత ఫోన్ చేయి వస్తానంటది.
ఎందుకంటే అది తీసుకుంది అనుకో, ఆమె కూడా చచ్చిపోతుంది. కానీ నా ప్రభు నీ దగ్గర నుంచి ఏం తీసుకున్నా చనిపోడు. ఆమేన్. ఆయన యుగ యుగాలకు సజీవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకటే మనం తీర్మానం చేసుకోవాలి. టేక్ మోర్ ఆఫ్ మీ, గివ్ మోర్ ఆఫ్ యూ. ఈరోజు నువ్వు భరించలేను అన్ని దేవుడికి నువ్వు ఇచ్చేసావనుకో, దేవుడి దగ్గర ఉన్నవన్నీ నీకు వచ్చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ సంతోషము, ఆ సమాధానం, ఆ ఆనందము, ఆ ఆశీర్వాదము దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆమేన్. చూడండి, ఒక ఎల్కేజీ 10th క్లాస్ లోపల మనం చదువుకుంటుంటే మన శక్తి కొలది మనం ఇస్తాం. ఒక పాపి కూడా వాడి శక్తి కొలది వాడు ఇస్తాడు. ఏమి ఇస్తాడు తెలుసా? పాపి వాడి శక్తి కొలది ఏమి ఇవ్వగలడు తెలుసా? వాడి పాపాలు, వాడి అతిక్రమములు, వాడిలో ఉన్న చీకటి వాడు దేవుడికి ఇచ్చేయగలడు. ఆమేన్. ఆ పాపి కాస్త నీతిమంతుడైతే ఇప్పుడు నీతిమంతుడు ఏమి ఇవ్వాలా? పాపాలు ఇవ్వాలా? నో, నీతికి సంబంధించిన విత్తనాలు ఇవ్వాలి. అబ్రహాము తన కొడుకుతో ఆడుకుంటూ ఉంటే దేవుడు ఒక మధ్యాహ్న పూట వచ్చి, అబ్రహమా నేను చెప్పింది చేస్తావా అంటే, చెప్పయ్యా చేస్తాను చెప్పు అన్నాడు. వెంటనే ఆంధ్రయ్య అని పిలిచాడు. అంతేనా? అబ్రహమా అని పిలిచి చెప్పయ్యా అంటే, ఇదిగో నీ ఒళ్ళో ఆడుకుంటున్నావు చూసావా, నువ్వు నీ ఒళ్ళో పిల్లల్ని వేసుకుని ఆడుకుంటున్నావు చూసావా, వాడిని నాకు ఇచ్చే అన్నాడు. అమ్మా పెట్టాడు రా టెండర్ నాకు అనుకున్నాడు. ఏం చేస్తాం, ఆయన ఇచ్చాడుగా. బాధలో ఏడుపో మొత్తానికి చేసుకొని, సరే ప్రభా ఎక్కడికి తేవాలి, ఎప్పుడు తేవాలి అని అడిగి మొత్తానికి డేట్ ఫిక్స్ చేసుకొని దేవుడికి తన కొడుకుని ఇవ్వడానికి సిద్ధపరచుకున్నాడు. అలాగే హన్నా కూడా, నువ్వు నాకు కొడుకునిస్తే ఆ కొడుకును నీకు తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా అని ఆమె మొక్కుబడి చెల్లించుకుంది. అలాగే దేవుడు ఒకటి, పాపి ఏమి ఇవ్వగలడు దేవుడికి? పాపాన్ని ఇవ్వగలడు. ఆమేన్. నీతిమంతుడు ఏమి ఇవ్వగలడు? వాడిలో ఉన్న ద బెస్ట్ ఇవ్వగలడు. ఆమేన్. సో దేవుడు నీ కూతుర్ని అడుగుతాడో, నీ కొడుకు అంటే చంపడో, అంటే చచ్చిపో కాదు, నాకు ఇచ్చే నీ కొడుకును, నాకు ఇచ్చే నీ కూతుర్ని నేను నీకన్నా బాగా చూసుకుంటానంటాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధులను, విశ్వాసులను దేవుడు ఏం అడుగుతాడు? నీ దగ్గర ఉన్న ద బెస్ట్ నువ్వు దేవుడికి ఇవ్వగలిగితే ఆయన దగ్గర ఉన్నవన్నీ నీకు విలువైనవి నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్నపిల్లలు బర్త్డేకి ఏం గిఫ్ట్ కొనిగలరు? ఒక చాక్లెట్ కొనిగలరు. యవనస్తులు మీరు బర్త్డేకి వెళ్తే ఏం కొనిగలరు? ఒక చిన్నపాటి బైబిలో, పుస్తకాలు, తర్వాత ఒక డ్రెస్ కొనిగలరు. పేరెంట్స్ బర్త్డేకి ఏం కొనిగలరు తెలుసా? నీ సామర్థ్యాన్ని బట్టి చెప్తున్నాను. ఒకరు ఫోన్ కొనిగలరు, ఒకరు వాచ్ కొనిగలరు, ఇంకా గొప్పోళ్ళు అయితే బండ్లు కొనిగలరు, ఇంకా గొప్పోళ్ళు అయితే కార్లు కొనిగలరు, ఇంకా గొప్పోళ్ళు అయితే ఫ్లైట్స్ కొనిగలరు. మీ సామర్థ్యం, ఎంత సామర్థ్యం నీలో ఉందో అంత ఇవ్వగలవు నువ్వు. ఈరోజు దేవుడు నిన్ను పాపి నుంచి నీతిమంతుడిగా, నీతిమంతుడి నుంచి పవిత్రుడిగా, పవిత్రుడి నుంచి పరిశుద్ధుడిగా, పరిశుద్ధుడి నుంచి నువ్వు దేవుని బిడ్డలుగా నువ్వు మారుతున్నప్పుడు నీ దగ్గర ఉన్నవన్నీ దేవుడికి ఇచ్చేయి. ఆమేన్. కానీ ఒకటి చెప్తున్నాను, దేవుడి దగ్గర ఉన్నవన్నీ నీకు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. తన కొడుకుని ఇచ్చేశాడు అబ్రహాం. దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు, ఐశ్వర్యం, సంపద, దీవెన అన్నీ ఆ కుమారుడికి వచ్చేసాయి. ఆమేన్. దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వకపోతే దాన్ని దాచిపెడితే, ఇందాకే వచ్చేటప్పుడు నేను మన సహోదరులతో పంచుకున్నాను. దేవుడికి నువ్వు ఇచ్చేసేయి. ఎందుకంటే అది నీ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే దాన్ని భరించలేవు నువ్వు, దాన్ని సహించలేవు నువ్వు, దాన్ని ఓర్చుకోలేవు నువ్వు. సరేనా? దేవుడు కంపల్సరీ మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు భరించలేనివి, సహించలేనివి నువ్వు దేవుడికి ఇచ్చేస్తే దేవుడు నీ జీవితంలో ఉపయోగపడినవన్నీ నీకు ఇస్తాడు. ఆమేన్. నా మాట నమ్మండి. ఈరోజు
బిలీవ్ మై వర్డ్. ఆయన దగ్గర ఉన్నవన్నీ మీకు ఇచ్చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ డీల్ మీరు దేవుడితో మాట్లాడుకోవాలి. ఇంటికి వెళ్ళిపోండి, ప్రార్థనలో కూర్చోండి. నావన్నీ నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా అనండి. నువ్వు బర్త్డే గిఫ్ట్ కొంటే నీ బర్త్డేకి ఇంకోరు గిఫ్ట్ కొంటారు. నువ్వే గిఫ్ట్ తేకపోతే వాళ్ళు కూడా నీ బర్త్డేకి ఏం తేరు. సింపుల్ అయిపోయింది. నువ్వు ఏ కొలతో కొలుస్తున్నావో అదే కొలతో దేవుడు నిన్ను కొలుస్తాడు. నువ్వు 10 రూపాయలు ఇచ్చావో దేవుడికి నీకు ₹1 యాడ్ చేసి 11 రూపాయలు ఇస్తాడు. అంతే. నువ్వు ఎంత దేవుడిని ప్రేమిస్తున్నావో అంతకంతగా దేవుడు నిన్ను, తనలో ఉన్నవి అన్నీ మీ దగ్గర ఎక్కువ ఉన్నాయా, దేవుడి దగ్గర ఎక్కువ ఉన్నాయా? సో ఇప్పుడు మరి దేవుడి దగ్గర మనం పొందుకోవడం ప్రాముఖ్యమా, మనల్ని మనం దగ్గర ఉంచుకోవడం ప్రాముఖ్యమా? దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే ముందు నిన్ను ఇబ్బంది పెట్టేవన్నీ తీసేసాయి. ఆమేన్. దేవా, నా రోగాన్ని, నా బలహీనతలు, నా అప్పులు, నా కాడి, నా చీకటి అన్నీ నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా. ఆమేన్. ఆమేన్. మళ్ళీ ఆ రోగం గురించి, ఆ అప్పుల గురించి, ఆ శ్రమ గురించి ఇంక నువ్వు తలంచకు. దేవుడు నిన్ను నిలబెట్టి స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యు నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యు నీడ్ టు గివ్. చాలామంది యేసయ్య అయితే తండ్రి కొరకు ప్రాణమే ఇచ్చేశాడు. తీసుకో ప్రభా, ఈ ప్రాణం అడిగావు కదా, ఇచ్చేశాడు. నా ప్రాణము శత్రువుల చేతికి అప్పగించేశాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ప్రభు, నేను చనిపోయి తిరిగి లేస్తే నీకు లాభం ఉందా? అయితే ఐఎమ్ రెడీ ఫర్ దట్ అన్నాడు యేసు ప్రభు. ఆమేన్. నేను కొట్టించుకుంటే వాళ్ళు బాగుపడతారా ప్రభు అంటే, అవునరా అంటే, అయితే నేను కొట్టించుకుంటాను తండ్రి అన్నాడు యేసయ్య. ఆమేన్. నా దెబ్బల వల్ల వాళ్ళకి స్వస్థత వస్తుందా ప్రభు అంటే, అవునరా వస్తుందిరా అన్నాడు తండ్రి. అయితే నేను కొట్టించుకుంటాను ప్రభు అన్నాడు. ఆమేన్. ఆమేన్. నేను చనిపోతే వాళ్ళు బతుకుతారా అని తండ్రి చెప్తే, అలాగే ప్రభు నేను వాళ్ళ కొరకు చనిపోతాను అన్నాడు యేసయ్య. ఎదురు మాట్లాడలేదు. ఆమేన్. ఆమేన్. ఈరోజు పిల్లలు నాన్న తెచ్చిపెట్టంటే, నేను ఎందుకు తేవాలి? వాడిని పంపించచ్చుగా, వీడిని పంపించచ్చుగా, వాడికి చెప్పచ్చుగా, నాకు చెప్పేవెందుకు, నాతో నేను చెప్తున్నావు ఎందుకు, వాడున్నాడుగా అని మనం ఏమేమో చెప్తా ఉన్నాం. యు ట్రై టు యాక్ట్ లైక్ డెవిల్, నాట్ లైక్ జీసస్. మీరు దెయ్యంలాగా మాట్లాడుతున్నారు కానీ యేసయ్యలాగా మాట్లాడలేదు. మనం యేసయ్య పిల్లలం, సైతాను పిల్లలం కాదు. మనం యేసయ్యలాగా మాట్లాడాలా. మొన్న ఒక పాపకి చర్చ అయిపోయిన తర్వాత చెప్పాను, అమ్మ నువ్వు బండి మీద పో, అమ్మ నువ్వు ఆటోలో పో అన్నాను. కిందకి వెళ్ళి మార్చుకున్నారు. నువ్వు ఆటోలో పో, నేను బండి మీద పోతాను. పోయారు. పెద్ద వర్షం వచ్చింది, మొత్తం ముద్ద తడిచారు. ఆటోలో వచ్చిన అమ్మాయి సేఫ్, హ్యాపీగా ఇంటికి వచ్చేసింది. రా రా. ఆటోలో వచ్చిన ఇందాక నేను చెప్పింది ఎవరికి? ఈమెను ఆటోలో బొమ్మన్నాను, ఆమె బండి మీద బొమ్మన్నాను. కిందకి వెళ్ళి అక్క చెల్లి తిట్టుకొని, నేను బండి మీద పోతా, పో ఆటోలో పో సైతాన్ అని చెప్పి వాళ్ళ చెల్లిని ఆటోలో పంపించేసింది. తీరా చూస్తే అక్క వచ్చేటప్పుడు మొత్తం ముద్దయి తడిసిపోయింది. మాట వినడం శ్రేయస్కరం, మాట వినడం ఆశీర్వాదకరం. అమ్మ ఇంటి దాకా వెళ్ళేసి రాబో. ఎందుకు దేనికి, ఇప్పుడే పోవాలా, మళ్ళీ పోతాను, ఎల్లుండి తెస్తాను, నో క్వశ్చన్స్. అటువంటి మైండ్ సెట్ ఉంటే తీసేసుకోండి. దేవుడు చెప్పిన వెంటనే చేసేసేయండి. దేవుడు నీకు చిన్నది చెప్తాడు, చిన్న పని చెప్తాడు, దాని వెనకాల 100,000 కోట్ల రూపాయల ఆశీర్వాదం ఉందేమో. ఆ చిన్నది చెయ్యి, నీ జీవితంలో అన్నీ వచ్చేస్తాయి. ఆమేన్. ఆ చిన్నదేంటో తెలుసా? నీ లోపల ఉన్న చీకటి, పాపం అన్నీ యేసయ్యకి ఇచ్చేయి. నా వ్యసనములు, నా బంధకములు, నా రోగాలు అన్నీ నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా అని చెప్పు. నా అలవాట్లు, నా చెడ్డ అలవాట్లు, నా పాపము అన్నీ నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా అని చెప్పు. దేవుడు అన్నీ నీకు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు పాపము చేస్తుండగా కొన్ని అవయవాలు లోపల చెడిపోయి ఉంటాయి, వాటిని కూడా బాగు చేస్తాడు దేవుడు. కొత్త లివర్ ఇస్తాడు, కొత్త కిడ్నీలు ఇస్తాడు, కొత్త ఊపిరితిత్తులు ఇస్తాడు, కొత్త యూట్రస్ ఇస్తాడు, కొత్త మనసు ఇస్తాడు, కొత్త ఆలోచనలు ఇస్తాడు, కొత్త గుండెని ఇస్తాడు, కొత్త కళ్ళు ఇస్తాడు దేవుడు. నువ్వు ఆయనకి అన్నీ ఇచ్చేస్తే. ఎంతమందికి అన్నీ కొత్తవి కావాలి? వస్తువులు. ఆమేన్. మీ లోపల ఉన్నవన్నీ కొన్ని చెడిపోయి ఉంటాయి, మనసు కూడా ఇరిగిపోయి ఉంటుంది, మనసు కూడా గాయపడిపోయి ఉంటుంది, అన్నీ మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. హీ విల్ గివ్ మోర్ అండ్ మోర్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఆయన అనేకమైనవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.